దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మరొకసారి మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ పరిశుద్ధమైన దినాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. రండి నాతో పాటు 103వ కీర్తన మొదటి నుండి 3 వచనాలు మనం చదువుకుందాం. 103వ కీర్తన మొదటి నుండి 3 వచనాలు మనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, కుదుర్చువాడు. 4 సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సార్లు ఈ కీర్తన లేఖనాన్ని మనం చదువుకున్నాం. అనేక సార్లు ఈ కీర్తనలో నుండి అనేక సార్లు దేవుని ఒక వాక్యాన్ని కూడా మనం నేర్చుకున్నాం. దేవుడు తనకిచ్చిన శారీరక ఆధ్యాత్మిక ధన్యతలను ఆశీస్సులను తనకు తానే జ్ఞాపకం చేసుకుంటూ వాటన్నిటిని బట్టి కృతజ్ఞతగా మరి కీర్తనకారుడు దేవుని స్తుతించే కీర్తనగా ఈ 103వ కీర్తన మనకి కనబడుతుంది. ఈ 103వ కీర్తన చదవబడిన ఈ 4 వచనాల్లో కొన్ని ప్రాముఖ్యమైన మాటలను మనము చూస్తున్నాం. మనం చూస్తున్నట్లయితే సన్నుతించుము అనే మాట మరి 3 సార్లు ఇక్కడ కనబడుతుంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అనే మాట ఇక్కడ మనకి కనపడుతుంది. ఈ సన్నుతించుము అనే మాట 3 సార్లు రాయడంలో ఇక్కడ ఆరాధనలో ఉన్న సర్వశ్రేష్ఠ భాగాన్ని మనకి తెలియజేస్తుంది. రాజైన దావీదు మరి తన యొక్క అంతరంగముతో తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా నువ్వు దేవుని సన్నుతించుము, లేదంటే నా ప్రాణమా నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము, ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని నువ్వు ఘనపరచు అని ఈ ఆరాధనలో ఉన్న శ్రేష్టమైన భాగాన్ని ఈ లేఖనాన్ని లేదంటే ఈ సన్నుతించు అనే పదము మనకి తెలియజేస్తుంది. అందుకే యెషయా గ్రంథం 6:3 మనం చూస్తున్నట్లయితే అక్కడ మరి దేవదూతలు, శరాపులు, కెరూబులు మరి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు మరి చేసినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దావీదు జీవిత కాలంలో మనం చూస్తున్నట్లయితే మరి చిన్నప్పటి నుండి కూడా దేవుణ్ణి ఆరాధించే ఆరాధకుడిగా మనకి కనబడుతున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించే ఆరాధకుడిగా, దేవుణ్ణి సన్నుతించే వ్యక్తిగా, దేవుణ్ణి మహింపరిచే విషయంగా మరి చిన్నప్పుడు తన తండ్రి తనకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉంటూనే మరి ఆ యొక్క మేకలను గొర్రెలను మేపుతూనే మరి సితారు వాయిస్తూ మరి ప్రభువును స్తుతించినట్లుగా గాన ప్రతిగానములతో పాటలతో కీర్తనలతో మరి ప్రభువును స్తుతించినట్లుగా మరి దావీదు జీవితంలో మనం అనేక కీర్తనలు మనము చూస్తున్నాం. అదే విధంగా మరి దావీదు దేవునికి హృదయానుసారుడిగా మరి దేవునికి ఇష్టమైన వాడిగా మారడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా దావీదు ఎక్కువ సమయాన్ని దేవుణ్ణి ఏం చేసేవాడు అంటే స్తుతించేవాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించేవాడు. అందుకే నేను చాలాసార్లు మీకు చెప్తాను, మీరు ఎక్కడున్నా సరే, పని మీద ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఇంటిలో ఉన్నా, ఎక్కడున్నా సరే మీరు ఎప్పుడు కూడా ప్రభువుని స్తుతించడం నేర్చుకోండి, ప్రభువుని ఘనపరచడం నేర్చుకోండి. దేవునికి ఆరాధన అంటే చాలా ఇష్టం. దేవుని స్తుతించడం అంటే దేవునికి సంతోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి దేవుని స్తుతించే బిడ్డలు, దేవుణ్ణి ఆరాధించే బిడ్డలు అంటే దేవునికి చాలా ఇష్టము. హల్లెలూయా. నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? దేవునికి ఇష్టమైన కుమారుడిగా కుమార్తెగా ఉండాలనుకుంటున్నావా? నీకు వచ్చిన పాటలతోనే
పాడి ప్రభువును స్తుతించు, దేవుణ్ణి ఆరాధించు. కాబట్టి మన సంఘాల్లో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మనం దేవుణ్ణి ఎక్కువగా స్తుతించేవారుగా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవదూతలు చేసే పని అదే. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మరి నిత్యము కూడా స్తుతిగానాలతో శరాపులు కావచ్చు, కెరూబులు కావచ్చు, మరి పరిశుద్ధుడనే దేవుణ్ణి వారు ఆరాధిస్తున్నట్లుగా, వారు స్తుతిస్తున్నట్లుగా దైవ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఓ నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామము. హల్లెలూయా. ఆయన నామం ఏంటంట? పరిశుద్ధమైన నామము. హల్లెలూయా. ఆయనకి అనేక నామములు ఇవ్వబడి ఉన్నాయి. ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వాంతర్యామి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆది సంభూతుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, అల్ఫయు ఓమేగా ఆయనే. దావీదు తన ప్రాణంతో ఆయన పరిశుద్ధ నామమును నువ్వు సన్నుతించుము అని చెప్పుతూ ఆయన చేసిన మేలులను దేనిని మరవకము. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు జీవితంలో మరి తనకు తెలుసు, దేవుడు తనని ఏ స్థితి నుండి తీసుకువచ్చి ఏ స్థితిలో కూర్చోపెట్టాడు. దేవుడు దావీదును ఏ విధంగా హెచ్చించాడో మనము చూస్తున్నాం. దేవుడు తన జీవితంలో చేసిన ఏ మేలును గాని, ఏ ఉపకారమును గాని దావీదు తన జీవితంలో ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. అందుకే ఈ మాటను ధైర్యంగా కీర్తనకారుడు అన్నాడు, ఓ నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు, ఆయన నీ పట్ల చేసిన మేలులను దేనిని కూడా మరవద్దు. హల్లెలూయా. ఒక దినాన్ని దావీదు దేవుని కోసం మందిరము కట్టాలనుకున్నాడు. ఆ మాటను ప్రవక్త అయిన నాతానుతో చెప్పినప్పుడు నాతాను అంటున్నాడు, రాజా నీకు ఏది మంచిది అనిపిస్తే నువ్వు అది చెయ్యి. అయితే ఆ రాత్రి దేవుడు నాతానుతో మాట్లాడుతున్నాడు. నాతాను తెల్లవారుజామున దావీదు దగ్గరకు వచ్చి, దావీదు రాజా ఇదిగో దేవుడు చెప్పి ఉన్నాడు, నీవు దేవుని మందిరము కట్టొద్దు. అయితే ఇదిగో నీ వంశములో నుండి ఇదిగో నీ కుమారుడు దేవుని కోసం ఒక మందిరము కడతాడని చెప్పినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దావీదు రాజు లోపలికి వెళ్ళి దేవుని సన్నిధానములో దేవుడు తనని ఏ విధంగా హెచ్చించాడు. అయ్యా నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, ఇదిగో నీవు నన్ను ఎంత హెచ్చుగా హెచ్చించి ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మందిరము కట్టొద్దని దేవుడు అన్నాడో దావీదుకి బాధపడాలి. అయ్యో ప్రభా నేను మంచి పనే కదా, నీ కోసం నేను మందిరము కట్టాలనుకున్నాను కదా, నేనైతే మంచి రాజభవనంలో ఉంటున్నానే, ఇదిగో నీ మందస్సును చూస్తే ఇదిగో గుడారంలో ఉంటుందే, అది నాకు మంచిగా అనిపించలేదు. నీ మందస్సుము గుడారంలో ఉండడం ఇదిగో నా మనసుకు ఎంతో బాధ కలిగించింది. ఇదిగో నీ కోసం నేను మందిరము కట్టాలనుకుంటే ఎందుకు నువ్వు ఆపుతున్నావు అని దావీదు బాధపడాలి, లేదంటే దేవుని ఎదురు ప్రశ్న వెయ్యాలి. కానీ దావీదు రాజు ఎదురు ప్రశ్న వేయలేదు, బాధపడలేదు. దేవుని దగ్గరికి వెళ్ళాడు, మోకరించాడు, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఎంత హెచ్చుగా నన్ను హెచ్చించావే, నేను ఏ పాటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా అని దావీదు రాజు వెనక్కి వెళ్ళాడు. కొంచెం వెనక్కి వెళ్ళి దేవుడు తన పట్ల ఎలాగ మేలు చేశాడు, దేవుడు తనని ఏ విధంగా ఆశీర్వదించాడు, ఏ విధంగా హెచ్చించాడు అని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధానంలో దేవుని స్తుతించినట్లుగా. హల్లెలూయా. రెండోదిగా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించినట్లుగా దైవ లేఖనాలు మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దావీదే కాదు మరి మన జీవితంలో కూడా మరి దేవుడు చేసిన ప్రతిదీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పటికే దేవుడు మన జీవితంలో మరి మనం లెక్కించినట్లయితే అది మన వల్ల కాదు. దేవుడు మన పట్ల, నీ పట్ల, మనందరి
అందరి పట్ల కూడా మరి అనేక కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సార్లు కొంతమంది ఉంటారు, దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని కార్యాలు చేసినా ఆ దేవుడు నాకు ఏం చేశాడండి అని ప్రశ్నించేవారు ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగే చేశారు. దేవుడు వారి పట్ల చేసిన ఆ ప్రతి మేలును వారు మర్చిపోయారు. ఓ దేవుడు అగో మరి ఫరో సైన్యము ఐగుప్తులు మరి వెంట పడుతున్నప్పుడు ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే సైన్యము, ఎటు తప్పించుకునే అవకాశం లేదు. దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆ నేలనంతటిని కూడా ఆరిపోజేశాడట. ఆ నేలను వారు నడిపించాడు. అదేవిధంగా దేవుడు 40 సంవత్సరాల పాటు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారికి ముందుగా ఉండి వారికి నడిపించాడు. దేవదూతలు భుజించే మన్నాను, శ్రేష్టమైన ఆహారమును దేవుడు వారి కోసం భూమి మీద కుమ్మరించాడు. అయ్యో ఇదిగో ప్రభా, మేము ఎప్పుడు చూసినా ఇదిగో ఇలాగే ఇదే తినాలా, ఇదిగో మేము ఐగుప్తులో ఉన్నట్లయితే మంచి మంచి ఆహారం తినేవాళ్ళం ప్రభా, ఇదిగో చాలా రోజులైందయ్యా మాంసపు ముక్కలు మాకు లేవంటే దేవుడు చివరికి ఆ పూరేడు పెట్టను కూడా దేవుడు పంపించాడు. 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో నడిచినప్పుడు కూడా వాళ్ళ కాళ్ళు వాపు రాలేదంట, కనీసం కాళ్ళకు నొప్పులు కూడా రాలేదంట, కనీసం వారు వేసుకున్న బట్టలు కూడా మాసిపోలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. మారా జలమును ఆయన మధురముగా చేశాడు, బండ నుండి నీళ్లను రప్పించాడు. ఇన్ని అద్భుతాలు, ఇన్ని కార్యాలు చేసినప్పటికీ కూడా ప్రభువా ఏం చేసావయ్యా మాకు, నువ్వేం చేసావయ్యా? ఐగుప్తులో ఉంటే మేము బాగానే ఉండేవాళ్ళం కదా. ఎరుకో గోడలను సైతము కూడా ఆ దేవుడు ఏం చేశాడు, వారి ఎదుట కూలగొట్టినట్లుగా మనం ఇన్ని అద్భుతాలు చేసినప్పటికీ కూడా, ఇన్ని ఆశ్చర్య కార్యములు దేవుడు వారి పట్ల చేసినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఇంకనూ దేవుని మీద ఏం చేశారంట, సనుగుకున్నారంట. హల్లెలూయా, సనుక్కున్నారంట, సనుక్కున్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా సనుగుకున్న ప్రతి ఒక్కరూ కూడా వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టలే. ఏమయ్యారు? అరణ్యములోనే చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సనుగుడికి ఇచ్చే సమయం ఏదో నువ్వు దేవునికి ఇస్తే అది నీకు నాకు మనందరికీ ఎంతో మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి సనిగే కన్నా, దేవుణ్ణి ప్రశ్నించే కన్నా ఆ సమయాన్ని దేవుణ్ణి స్తుతించడానికి నీవు నేను ఆ సమయాన్ని దేవుని కోసం కేటాయిస్తే అది మనకి ఎంతగానో ఆశీర్వాదకరం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడే, అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నావా? దేవుడు మరొక నూతన దినాన్ని ఇచ్చాడే, అందును బట్టి దేవుని స్తుతిస్తున్నావా? ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారే, ఇంకా నువ్వు సజీవులుగా ఉన్నావు కదా. ఈ దినాన్ని ఈ సమయంలో అనేక బాధలతో ఇంక చనిపోతే చాలు అనుకొని ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారే, కానీ మనమైతే దేవుని సన్నిధానంలో కూర్చొని సంతోషిస్తూ దేవుని స్తుతిస్తున్నామే. అందును బట్టి మీ దేవునికి వందనాలు చెప్తున్నావా? ఈ సమయంలో అనేక మంది భయంకరమైన రోగాలతో, నొప్పులతో, బాధలతో ఇదిగో ఐసీయూలు, హాస్పిటల్ అనేక మంది వేదన పడుతున్నారే. అటువంటి వేదన బాధ మనకేమీ లేదు. హాయిగా కూర్చొని ప్రభువును స్తుతిస్తున్నాం. అందును బట్టి దేవునికి వందనాలు చెప్తున్నావా? వీటేటిని బట్టి మనం దేవునికి వందనాలు చెప్పకుండా ఏం చేసావయ్యా నువ్వు మాకు? ఏం చేసావు నువ్వు మాకు? ప్రతి వారం వస్తున్నాను కదా, శుక్రవారం వస్తున్నాను కదా, ఇస్తున్నాను కదా, తింటున్నాను కదా, ఏం చేసావయ్యా నువ్వు మాకు అని ప్రభువుని ప్రశ్నించే వాళ్ళు కూడా ఈ భూమి మీద లేకుండా ఉన్నారు. లేరంటారా? అటువంటి వాళ్ళు లేరంటారా? లేరంటారా? ఒక్కొక్కసారి మనం ఎంత భక్తిలో ఉన్నప్పటికీ, ఎంత విశ్వాసంలో ఉన్నాం, కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని సందర్భాలను బట్టి మనము కూడా నిరాశ చెందుతూ ఉంటాం. ఎందుకు ప్రభువా, నాకే ఎందుకు ఇలాగవ్వాలి, నాకే ఎందుకు ఇది రావాలి, ఇంకెంతకాలం ఈ బాధ, ఇంకెంతకాలం ఈ కష్టం, ఇంకెంతకాలం ఈ సమస్య, ఇంకెంతకాలం ఈ అప్పుల బాధ అని ఒక్కొక్కసారి ఇటువంటి ఆలోచనలు కూడా మనకి వస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా ప్రభువా ఏదైనా నీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నేను ఈ విరుకులో నుండి వెళ్ళాలని నీకు ఇష్టమైతే, లేదంటే ఇదిగో ఈ శ్రమలో నుండి నేను వెళ్ళడం నీకు ఇష్టమైతే, లేదంటే ఇదిగో ఇలాగ ఉండడం నీకు ఇష్టమైతే, ఓకే నేను ఉంటానయ్యా.
ఏదైనప్పటికీ కూడా నా జీవితంలోనికి నువ్వు ఏది పంపిస్తున్నప్పుడు కూడా ఇదిగో నేను వద్దనను, అది నేను సంతోషంగా నేను దానిని స్వీకరిస్తానయ్యా. నా జీవితంలో ఏది జరిగినా సరే, నా జీవితంలో ఏది జరిగినా సరే నీకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, అయ్యో నేను ప్రభు దగ్గరికి రాకమునుపు నా జీవితం ఎలాగుంది, నేను ప్రభు దగ్గరికి రాకముందు నేను లోకముతో ఎలాగున్నాను, ఎలా జీవించాను, అయితే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నా జీవితాన్ని ప్రభు ఎలా మార్చాడు, ఎలాగ తన వైపు ఆకర్షించుకున్నాడు, ఎటువంటి కార్యాలు నా పట్ల కావచ్చు, నా బిడ్డల పట్ల కావచ్చు, నా కుటుంబం పట్ల కావచ్చు, దేవుడు నీ పట్ల చేసిన ఆ మేలులను నీవు నేను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం దేవుణ్ణి స్తుతించకుండా మనము ఉండలేం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దావీదు అంటున్నాడు, ఓ నా ప్రాణమా, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము, ఆయన చేసిన మేలులను దేనిని మరొకము. సౌలు రాజు ఎంటాడాడు, చంపాలని చూశాడు, గుహల్లో దాగున్నాడు. తర్వాత దావీదు రాజు అభిషేకించబడ్డాడు, రాజుగా పరిపాలిస్తున్నాడు. తర్వాత తన కుమారుడు అబ్షలోము ఆ రాజ్యాన్ని నాక్కున్నాడు, తన దగ్గర ఉన్న సైన్యాన్ని నాక్కున్నాడు. దావీదు రాజు మరలా రాజ్యాన్ని విడిచిపెట్టి అడవుల్లోకి కొండల్లోనికి వెళ్ళిపోయాడు. మరలా దేవుడు తన రాజ్యాన్ని తనకిచ్చాడు. రాజ్యములో ఉన్నప్పుడే కాదు, రాజు భవనంలో ఉన్నప్పుడే కాదు, దావీదు రాజు గుహల్లోను కొండల్లో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో ప్రభా, నా యొద్ద నుండి రాజ్యాన్ని ఎందుకు తీసుకున్నావు, నన్ను మరలా ఇగో ఈ కొండల్లోకి గుహల్లోకి ఎందుకు పంపించావు, నేను ఏం చేశాను అని దావీదు అప్పుడు ప్రశ్నించలేదు. తన కుమారుడు తన యొక్క రాజ్యం తన యొద్ద నుండి కోల్పోయినప్పటికీ కూడా దావీదు రాజు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఒక్క మాట అనలేదు. ఎక్కడున్నా సరే దావీదు రాజు నేర్చుకున్నది ఏంటంటే దేవుణ్ణి స్తుతించడం. హల్లెలూయా, దేవుణ్ణి స్తుతించడం. రెండోదిగా తన పట్ల దేవుడు చేసిన ప్రతి మేలును మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే రాజు చేసిన పని. అందుకే దేవునికి ఇష్టమైన వాడుగా, దేవునికి హృదయానుసారుడిగా మరి దావీదు మారిపోయినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూస్తున్నట్లయితే ఆయన నీ దోషములన్నిటినీ ఏంటి క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కూడా కుదుర్చువాడు. హల్లెలూయా, ఆయన క్షమించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాము పాపపు మానవ జాతిని సార్వత్రికంగా పాప రోగ మరణ అనుభవంలోనికి నడిపించింది. దానికి వ్యతిరేకంగా దేవుడు తన ప్రజలకు ఇచ్చిన దీవెనలను మరి అదే విధంగా మనం చూస్తున్నట్లయితే ఆ జాబితాను ఇక్కడ కీర్తనకారుడు మరి ఇస్తున్నాడు. మన పాప క్షమాపణ, శారీరక స్వస్థత, నిత్య జీవం, దేవుని నుండి క్షమాపణ పొందడం మొదటగా అన్నిటికంటే ముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి? మరి దేవుని నుండి క్షమాపణ పొందడం. దేవుడు అంటున్నాడు, కీర్తనకారుడు అంటున్నాడు, ఇదిగో ఆయన నీ దోషములన్నిటిని క్షమించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్ద నుండి మొదటగా క్షమాపణ పొందడం అనేది అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. మానవుని యొక్క పాపాన్ని, మానవుని యొక్క దోషాన్ని దేవుడు మాత్రమే క్షమించగలడు. దేవుని కుమారుడైన యేసుకు మాత్రమే ఆ అధికారం ఉన్నది. ఎందుకంటే వాక్యం అంటుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. స్పష్టంగా యేసు రక్తం అనుంది. ఆయన నీ పాపములను నా పాపములను
క్షమించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు రాజు పాపం చేశాడు. ఏం చేశాడు? పాపం చేశాడు. చెయ్యరాని పాపాన్ని చేశాడు. ఒక వ్యక్తిని చంపేశాడు. రెండో పాపం, పాపం మీద పాపం, తప్పు మీద తప్పు. ఎవరో చూడలేదనుకున్నాడు. కానీ దేవుడు తన సేవకుడైన నాతాను మరలా పంపించాడు. దావీదు, ఈ రాజభవనంలో నువ్వు తప్పు చేస్తే ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు మనుషులను నువ్వు కళ్ళు కప్పొచ్చు. నీ రాజభవనం చుట్టూ బందోబస్తు ఉంది, సైన్యం ఉంది. నీ రాజభవనం, నీ యొక్క పడక గదిలో నువ్వు పాపము చేస్తే ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నీ సైన్యము చూడకపోవచ్చు, నీ ప్రజలు చూడకపోవచ్చు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీ పాపాన్ని చూశాడు. దానికి అర్థం కాలే. ఎవడికి తెలియదు అనుకున్నాడు దావీదు. నా రాజభవనంలో నేను చేసింది ఎవడికి తెలుస్తుంది అనుకున్నాడు. కానీ దేవుడు చూశాడంట. అయితే దావీదు ఏం చేశాడో తెలుసా? దావీదు ఏం చేశాడో తెలుసా? కప్పిపుచ్చుకోలేదండి. ఏంటంట? ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోలేదు, దేవుని దగ్గర ఒప్పుకున్నాడంట. హల్లెలూయా. అదే ఆ ఒప్పుకొనుటే 51వ కీర్తనలో మనం చూస్తున్నాం. 51వ కీర్తనలో చూడండి, 2వ వచనం. నా దోషము పోవునట్లు. అక్కడేమంటున్నాడు? మన పాపములను దోషములను క్షమించువాడు ఆయనే. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా అతిక్రమమును తుడిచివేయమయ్యా, నా దోషము పోవినట్లు నన్ను బాగుగా కడుగుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట కనబడుచున్నదయ్యా, నా ఎదుట ఉన్నది. దావీదు చూడండి, అయ్యా ఎవరో చూడలేదు అనుకున్నానయ్యా, నిన్నే నీ కళ్ళు కప్పాలనుకున్నానయ్యా, కానీ ఇదిగో నువ్వు నా పాపాన్ని బట్టబయలు చేసావు. ఇదిగో నా అతిక్రమములను నువ్వు తుడుచువేయి, నా దోషములను తుడుచువేయి. ఇదిగో నా పాపము నా కళ్ళెదుట కనబడుచున్నదే. ప్రభు దగ్గరికి వచ్చే మనుషులు, ప్రభువును ఆరాధించే మనుషులు, ప్రభువును ప్రేమించే మనుషులు, దేవుని ఆరాధించే మనుషులు, నీటి బాప్టిజం తీసుకున్న మనుషులు పాపము చేస్తే వాళ్ళు సంతోషంగా ఉండలేరు. వారి మనస్సాక్షి వాళ్ళని వేధిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ దావీదు కూడా అంటున్నాడు 11వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టి. ఎప్పుడైతే దావీదు పాపం చేస్తాడో ఈ ఆనందం పోయింది, ఈ నిజమైన ఆనందం పోయింది, రక్షణ ఆనందం పోయింది. అందుకే దావీదు మరలా దేవుని సన్నిధానంలో బ్రతిమాలుకుంటున్నాడు. అయ్యా ఇదిగో ప్రభా, నేను తప్పు చేశానయ్యా, నేను పాపము చేశానయ్యా. ఓ నీ సన్నిధానము నుండి, నీ ఎదుటి నుండి నన్ను త్రోసివేయకమయ్యా, దయతో నన్ను క్షమించయ్యా, నా పాపములు ఒప్పుకుంటున్నానయ్యా. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుణ్ణి నా ఎదుటి నుండి నువ్వు దూరం చేయొద్దయ్యా. ఇదిగో నేను ఏదైతే రక్షణ ఆనందాన్ని కోల్పోయాను, ఆ రక్షణ ఆనందాన్ని నీవు మరలా నాకు దయచేయని దేవుని సన్నిధానంలో ఏం చేస్తున్నాడంట? బ్రతిమాలుకుంటున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు 103వ కీర్తనలో అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడయ్యా, నా పాపములను నా దోషములను క్షమించేవాడు నీవే. హల్లెలూయా. ఇందును బట్టి మనం దేవుని స్తుతించాలి, ఎందును బట్టి మనం ప్రభువును స్తుతించాలి, ఎందును బట్టి మనం ప్రభువుని కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలంటే మన పాపములను క్షమించువాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపములను క్షమించువాడు ఆయనే. అందును బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. ఇంకేమంటున్నాడు? రండి 103వ కీర్తనకి రండి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను బిడ్డలారా, దావీదు పాపమే ఉదయకాల సమయంలో ఉన్న మనము
నేను ఉపవాస ప్రార్థనలో నేను చెప్పాను, మన పాపములే కాదు ఇతరుల పాపములను కూడా మనము దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఆ వాక్యం ముందు యూట్యూబ్లో మీరు చూడండి. నెహెమ్యా, దానియేలు, మోషే వారి ప్రజల పక్షముగా దేవుని సన్నిధానంలో వారు పాపములను ఒప్పుకున్నట్లుగా, దేవుని సన్నిధానంలో వారు పశ్చాత్తాపపడినట్లుగా దైవ లేఖనాలు మనకి తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు ఇంకా ఏదైనా దేవుని సన్నిధానంలో నువ్వు ఒప్పుకోకుండా ఉన్నావేమో, నువ్వు ఇంకేదైనా సరే దేవుని ఎదుట నువ్వు ఒప్పుకోవట్లేదేమో, ఒకవేళ నువ్వు పాపాన్ని ఒప్పుకోకపోతే, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోకపోతే, నువ్వు ఎంత ప్రార్థన చేసినా సరే నీ ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళదు. దావీదు అంటున్నాడు, నా పాపం నా ఎదుట కనబడుతుందయ్యా. 66:18 చూడండి. 66వ కీర్తన 18వ వచనం. 66:18 చూడండి. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల, బాగా నచ్చాలి, భక్తుడు అంటున్నాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. బాగా గమనించాను. ఏంటంటే దేవుడు ఏమి వినడు? మన హృదయంలో పాపానికి చోటిస్తే, లేదంటే నీ హృదయంలో పాపాన్ని పెంచి పోషిస్తున్నట్లయితే, లేదంటే నీ హృదయంలో పాపాన్ని శ్రద్ధగా నువ్వు కాపాడుకుంటున్నట్లయితే, లేదంటే నీ హృదయంలో నువ్వు పాపాన్ని లక్ష్యము చేస్తున్నట్లయితే, దేవుడు నీ ప్రార్థన, నీ మనవి ఆలకించు. ఏంటంటే ఆలకించు. మొన్న చెప్పాను, పాపం ఎటువంటిదంట? పాపం ఎటువంటిది? అప్పు లాంటిది. వడ్డీకి అప్పు తెచ్చామనుకోండి, ఏమవుతుంది? ఒక సంవత్సరం తిరిగేసరికి సంవత్సరం అంతా కట్టలేదు, ఏమవుతుంది? పెరిగిపోతుంది. అలాగే పాపం కూడా పెరిగిపోతుంది. పాపం కూడా వడ్డీతో సహా నీకు చెల్లించారు. వడ్డీతో సహా దాని ద్వారా రావాల్సిన శిక్ష నీకు వచ్చారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఒక వాక్యం అంటుంది, ఇదిగో నా హృదయంలో నేను పాపాన్ని దాచుకుంటే, అదే నువ్వెంత ప్రార్థించినా సరే దేవుడు నీ ప్రార్థన ఎందుకు? ఆయనకి మనకి మధ్యలో ఏమొచ్చిందంట? పాపము అడ్డుగోడగా వచ్చింది. ఇప్పుడు మన ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఈ పాపమని అడ్డుగోడలు తొలగిపోవాలి. ఈ పాపమని అడ్డుగోడలు తొలగిపోవాలంటే నువ్వు దేవుని సన్నిధానంలో క్షమాపణ కోరుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు హృదయములో పాపాన్ని లక్ష్యము చేయడం కాదు, దేవుని ఒక వాక్యం ఉండాలి నీ హృదయంలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఒక వాక్యము నీ హృదయంలో, నీ హృదయాన్ని దేవుని ఒక వాక్యంతో నువ్వు నింపేసుకున్నట్లయితే, ఎంతగా దేవుని ఒక వాక్యాన్ని నీ హృదయంలో నింపుకోవాలంటే ఆ హృదయం అనే మెమొరీ ఫుల్ అయిపోవాలి. ఇంక ఏది కూడా అందులో ఉండడానికి వీల్లేదు. ఇంక వేరేది ఏది కూడా అందులో స్టోరేజ్ అవ్వడానికి అవకాశం ఉండదు. అంతగా నీ హృదయం అనే ఈ మెమొరీ ఏమవ్వాలి? ఫుల్ అయిపోవాలి. ఆ జీబీ ఫుల్ అయిపోవాలి. అందుకే 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన 11వ వచనం అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు భక్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఒక వాక్యము ఎవరి హృదయంలో అయితే ఉంటుందో వారు ఏం చేయరంట? పాపము చేసే అవకాశం. ఎందుకంటే వాక్యం నీతో మాట్లాడుతుంది. వాక్యము ఓ నా కుమారుడు, నీ మనస్సాక్షిని గద్దిస్తుంది. ఇదిగో ఇది తప్పు, నువ్వు ఇక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఇవి చూడకూడదు, నువ్వు ఇవి మాట్లాడకూడదు, నువ్వు ఇవి వినకూడదు అని ఆ వాక్యం నేనేం చేస్తుంది?
నిన్ను గద్దిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మన పాపాన్ని కాదు మన హృదయంలో ఉంచుకోవాల్సింది, దేవుని ఒక వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. అందుకే ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేస్తున్న ప్రతిసారి కూడా ప్రభా, ఒకవేళ నా చూపు ద్వారా కావచ్చు, నా మాట ద్వారా కావచ్చు, నా క్రియల ద్వారా కావచ్చు, నా ప్రవర్తన ద్వారా కావచ్చు, నా నడక ద్వారా కావచ్చు, ఒకవేళ తెలుసో తెలియక ఏదైనా పాపం చేసినట్లయితే దయతో నన్ను క్షమించు అనే మాటను మనం ప్రతిరోజు పలికిన తర్వాతే నువ్వేదైనా సరే ప్రార్థన చేయడం మొదలుపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు ఒక పెద్ద లిస్టు తీసుకొస్తారు, బడబడ 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 చదివేస్తూ ఉంటారు. ప్రభా, నాకు అది కావాలి, ఇది కావాలి, అది చెయ్యి, ఇది చెయ్యి. నో నో నో, లిస్టు చదవడం కాదు. నువ్వేం చేయాలి? ముందు ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒప్పుకోకుండా రోజు కూడా ఏం చేయాలి? మనం దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాతే తర్వాత మనం ఏదైతే నువ్వు అడగాలనుకుంటున్నా, లేదంటే నువ్వు దేవునితో ఏదైతే మాట్లాడు అది చెయ్యాలి. అది చేయకుండా, ఒప్పుకోకుండా నువ్వెంత చేసినా సరే అది ప్రార్థన. ఈ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. చాలా ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరట్లేదు కనుక దేవుని సన్నిధి నుండి మనకు జవాబులు కూడా రావట్లేదు. అసలు దేవుని సన్నిధికి చేరితే కదా జవాబిస్తాడు దేవుడు. మనం పంపించిన ఉత్తరము అవతల వాళ్ళకి అందితే కదా వాళ్ళ రిప్లై రాసి మళ్ళీ మనకు ఒక్కొక్క ఉత్తరాన్ని పంపిస్తారు. ఇప్పుడు కదా ఉత్తరాలు బంద్ అయిపోయి, ఫోన్లు వచ్చేసాయి. ఒకప్పుడు ఉత్తరాలు, టెలిగ్రాములు, ఒక అర్జెంట్ అయితే టెలిగ్రామ్, లేదంటే ఒక లెటర్. ఈ లెటర్ అక్కడ అందితే కదా మళ్ళీ వాళ్ళ ఓకే మేము క్షేమంగా ఉన్నాం మీరు పంపించా అని మళ్ళీ వాళ్ళు రాస్తారు. అసలు మనం పంపించిందే వాళ్ళకి అందకపోతే ఇంక వాళ్ళు ఎక్కడ జవాబు రాస్తారు? అలాగా మన ప్రార్థన అసలు దేవుని సన్నిధికి చేరకపోతే ఇంక దేవుని యొద్ద నుండి జవాబు ఎలాగొస్తుంది? అసలు ఎందుకు ప్రార్థన చేరట్లేదు? ఒకవేళ నా పాపములు, నా దోషములు దేవునికి నాకు మధ్యన అడ్డుకొచ్చాయేమో. కాబట్టి ముందు నా పాపాన్ని ఒప్పుకుంటాను. హల్లెలూయా. ముందు నా పాపాన్ని ఎందుకంటే నీ ఒప్పుకుంటే చాలు, ఆ క్షణమే దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు. ఇంకెప్పుడు కూడా దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకోడు. కానీ సాతానుడు మనల్ని పక్క నుండి పొడుస్తూ ఉంటాడు. నువ్వు అంత పరిశుద్ధుడువా, నువ్వు అంత నీతిమంతుడువా, దేవుడు క్షమించాడు అనుకున్నావా? లేదు లేదు, ఆయన అంత త్వరగా క్షమించడు. దేవుడిని మీద అలిగాడు, దేవుడిని మీద కోపంగా ఉన్నాడు. నో 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 నో. ఒక్కసారి ప్రభా తప్పు చేసినయ్యా క్షమించు అనే ఒక్క మాట అడిగితే ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు ఆ క్షణంలోనే నిన్ను వెంటనే క్షమిస్తాడు. హల్లెలూయా. ఆయన మన పాపములను, దోషములను క్షమించేవాడుగా ఉన్నాడు కనుక అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. ఇంకేముంది? 103వ కీర్తన ఇంకేముంది చూడండి. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుండి అంట? సమాధిలో నుండి దేవుడు మన ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధి లేదంటే పాతాళాన్ని, మృత్యువును సూచిస్తుంది. విమోచించు అనే పదము క్రయ విలువలను చెల్లించడానికి సూచిస్తుంది. మార్కు సువార్త 10:45 ఒకసారి చూడండి. మార్కు సువార్త 10:45 చూడండి. మార్కు సువార్త 10:45. మనసు కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. విమోచించు అనే మాట క్రయ విలువలను చెల్లించడానికి ఇక్కడ సూచిస్తుంది. అంటే ఏంటంటే యేసు ప్రభువారు ఎందుకోసం వచ్చారు?
ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు, ఆయన చేయడానికి వచ్చాడు. రెండోదిగా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా, అంటే విమోచించడానికి, క్రయధనముగా అంటే వెలగా, ఏంటంటే తన ప్రాణాన్ని వెలగా చెల్లించేశాడంట మన కోసం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో నా బిడ్డలను, నా కుమారులను, నా కుమార్తెలను ఇదిగో ఈ పాపం అనే బానిసత్వం నుండి నేను ఎలా విడిపిస్తాను, వారిని ఎలా కాపాడుతాను, వారిని ఎలా రక్షిస్తాను? కొన్ని కోట్లు పెట్టి నేను విడిపించగలనా? లేదంటే వెండి బంగారాలు ఇచ్చి నేను విడిపించగలనా? ఇవేవి కూడా నా బిడ్డలను వారి పాపముల నుండి విడిపించలేవు. వారి పాపముల నుండి విడిపించాలంటే ఇదిగో అది కేవలం నా రక్తం మాత్రమే. మానవులను పాపము నుండి విడిపించాలంటే ఇదిగో అది ఒక నా ప్రాణం మాత్రమే అని తన ప్రాణమును, తన రక్తాన్ని వెలగా మన కోసం చెల్లించేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాత కాలంలో దాసులు ఉండేవారు, వారిని బానిసలు ఉండేవారు. వీళ్ళని ఏం చేయాలంటే, ఒక బానిసను విడిపించాలి అంటే ఎంతో కొంత వేళ చెల్లించాలి. ఈ బానిస లేదంటే ఈ యజమానుడు ఏం చెప్తే కూర్చో అంటే కూర్చో, నిలబడంటే నిలబడు, పారిపో అంటే పారిపో, నిలబడ ఏది చెప్తే అది చెయ్యాలి. ఈ బానిసకి స్వతంత్రం అంటూ ఏది కూడా ఉండదు. బానిసకి స్వతంత్రం ఉండదు. యజమానుడు ఏది చెప్తే అది చెయ్యాలి, ఆ బానిసకి ఎప్పుడు స్వతంత్రం వస్తుందంటే మరొక వ్యక్తి వచ్చి వేల చెల్లించాలి. ఈయన ఏది అడిగితే అది ఇవ్వాలి, ఏది అడిగితే అది ఇస్తేనే ఈ బానిసకి విడుదల కలుగుతుంది. అలాగే మన పాపం అనే బానిసత్వంలో మనం ఉండిపోయాము. సాతానుడు మనం తన యొక్క వలలో మనల్ని పట్టి ఉంచాడు, మనల్ని బంధించి ఉంచాడు. ఏది కూడా ఆ పాపం అనే బానిసత్వం నుండి మనల్ని విడిపించలేదు. అయితే ప్రభువే తన సింహాసనాన్ని విడిచిపెట్టి మన కోసం ఈ భూమి మీదకి దిగి వచ్చేసాడు. హల్లెలూయా. అక్కడ అందరికీ క్రయం, ఆయన విమోచించువాడు, మనల్ని విమోచించాడు. ఎందుకంటే మనం అసలు మనకున్న యోగ్యత, అర్హత ఏంటంటే మరణము. మనం పాతాళానికి పోవలసిన వాళ్ళు. మన ప్లేస్ పరలోక రాజ్యము కాదు, మన ప్లేస్ ఎక్కడ? పాతాళములో నుండి విమోచించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా విమోచించాడు? తన రక్తాన్ని, తన ప్రాణాన్ని వెలగా చెల్లించి దేవుడు మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి మనం దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దినం రాబోతుంది, సమాధులు తెరుచుకుంటాయి. దేవుని రాజ్యానికి మనం ఎత్తబడతాం, దేవునితో పాటు ఉంటాం. దేవుని రక్తంలో కడగబడిన మన స్థానము సమాధి కాదు, మన స్థానము పాతాళము కాదు, మన స్థానము పరలోక రాజ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు రక్తములో కడగబడిన ఏ వ్యక్తి కూడా పాతాళంలో ఉండడం దేవునికి ఇష్టము కాదు. తన బిడ్డలు తనతో ఉండాలి. హల్లెలూయా. తన బిడ్డలు తన కళ్ళెదుట కనపడాలి, తన బిడ్డలు తన సింహాసనం ఎదుట ఉండాలి, తన బిడ్డలు తనను దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే దైవ వాక్యం అంటుంది, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 103వ కీర్తనలో మనం చదువుకుంటూ పోతే అనేక అంశాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అనేక అంశాలు మన దావీదు కీర్తన రూపంలోని ఈ యొక్క మాటలను ఆయన రాస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును సన్నుతించేవారుగా మనం ఉండాలి. ఎందుకు ప్రభువును స్తుతించాలి? ఎందుకు మనం ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే మన పాపములను ఆయన
క్షమించేవాడుగా ఉన్నాడు. మన ప్రాణమును సమాధిలో నుండి విమోచించేవాడుగా ఉన్నాడు. ఆయన చేసిన మేలులను దేనిని మీరు మర్చిపోకుండా ప్రతిరోజు కూడా మనం ఒప్పుకోవాలి. ప్రతిరోజు కూడా దేవుడు చేసిన ఆ మేలును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతించాలి. సనుక్కోవద్దు. దేవుడు నా కోసం ఏం చేశాడని కదా, నీకోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. నీకోసం తన రాజ్యాన్ని, తన సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చేసాడు తల్లి. నీకోసం ఒక రక్తపు చుక్కను కూడా తన శరీరంలో దాచుకోకుండా దారిపోసాడే. నీకోసం తన ప్రాణాన్ని పెట్టాడే. నీకోసం 39 కొరడా దెబ్బలు తిన్నాడే. నీకోసం పక్కలో బల్లెముతో పొడిపుంచుకున్నాడే. నీకోసం కాళ్ళల్లో చేతుల్లో మేకలు దిగ్గొట్టించుకున్నాడే. నీకోసం ముళ్ళు కిరీటాన్ని పెట్టించుకున్నాడే. నీకోసం ఆయన సమాధిలోనూ కూడా వెళ్ళాడు. 3 రోజులు ఉన్నాడే. ఇంకేం చేయాలి తల్లి నీకోసం? ఆయన మేడలు, మిద్దెలు, ఆస్తులు, అంతస్తులు, వజ్రాలు, వైడూర్యాలు ఇవ్వాలా? ఒకరోజు రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బంగారపు రోడ్ల మీద నువ్వు నడుస్తావు. హల్లెలూయా. ఎక్కడ కాదు, ఎక్కడ? ఆయన రాజ్యంలో. హల్లెలూయా. ఎటు చూసిన వజ్రాలు, వైడూర్యాలు, మన మాణిక్యాలు ఉంటాయి. అవన్నీ నీవే. నువ్వు భూమి మీద అవి చూడకపోవచ్చు, కానీ నా ప్రభు నీ కోసం దాచి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ప్రభువా నాకు భూమి మీదే కావాలయ్యా అంటే ఇస్తాడు. ఒకవేళ ఇచ్చాడు అనుకో, నువ్వు ఆయనకు దూరం అయిపోతావు. ఏది కావాలి? ఆయన కావాలా, వజ్రాలు కావాలా? నువ్వే చూసుకో. వజ్రాలుండి, వైడూర్యాలుండి ఆయన లేకపోతే నీకేం ప్రయోజనం చెప్పండి అమ్మా? నీ వజ్రాలు, నీ వైడూర్యం, నీ బంగారం నిన్ను రక్షించదు. యేసు నిన్ను రక్షించును. హల్లెలూయా. నీ వజ్రాలు నిన్ను స్వస్థపరచవు, యేసు నిన్ను స్వస్థపరచును. హల్లెలూయా. నీ వజ్రాలు నిన్ను రక్షించవు, యేసు నిన్ను రక్షించును. హల్లెలూయా. అందుకే వచ్చాడు ఒక యవనస్తుడు, పరిగెట్టి ప్రభువా నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పు, త్వరగా చెప్పు, నేను చేసేస్తానన్నాడు. ప్రభు అన్నాడు, ముందు నువ్వు వెళ్ళి నీ ఆస్తి అమ్మేసి పేదలకు పంచిపెట్టి వచ్చే నా వెనకాల వచ్చి అన్నాడు. ధర్మశాస్త్రములు అన్ని చేయన్నాడు. ప్రభా నేను అన్ని చేసేస్తున్నానయ్యా, చిన్నప్పటి నుండి ధర్మశాస్త్రము పదాజ్ఞలు నేను చేసేస్తున్నానయ్యా, నేను పాటించినట్టుగా ఎవరు పాటించట్లేదయ్యా అన్నాడు. ఓహో మంచిదా, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటి ప్రభా చెప్పు, త్వరగా చెప్పు, నేను సరిచేసి ముందు వెళ్ళి నీ ఆస్తి అమ్మే అన్నాడు. ఈ మాట ఆ వ్యక్తికి నచ్చక ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. అప్పో ఎక్కడికి పోయిన పాతాలని పోయి ఉంటాడండి. దేవుణ్ణి వెంబడించడం కూడా అంత సులువు కాదండి. దేవుణ్ణి వెంబడించడం కూడా అంత సులువు. ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి, ఈరోజు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, ఈరోజు వస్తే ఒక 500 ఎక్కువ ఇస్తాం అన్నాడు అనుకోండి. ఏం చేస్తావు? ఆదివారం ఏం చేస్తావు? నిజం చెప్పండి, గుండె మీద చేసుకుని నువ్వు రోజుకి నీకు 500 జీతం కూలి. అమ్మ ఈరోజు ఆదివారం, ఈరోజు చాలా ఇంపార్టెంట్, నువ్వు వస్తే ఆ 500కి ఇంకొక 500 కలిపిస్తాను అన్నాడు అనుకోండి ఆ మాలిక్, నువ్వేం చేస్తావు చెప్పండి అమ్మ. దేవుని సన్నిధానంలో ఉన్నారు, మనం నిజం చెప్తాం. లక్ష్మణ్ అమ్మా చెప్పండి, ఇంకెవరు ఉన్నారు చెప్పండి. మేము వెళ్ళమని చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఎంతమంది ఒకవేళ ఇస్తే నిజంగా మేము వెళ్ళము అన్నవాళ్ళు చెప్పండి. ఇప్పుడు లక్ష్మణ్ చెప్పు ఇంకోసారి. ఇంకా దేవుడు మందిరానికి ఫస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వారమైనా మానేస్తే ఈ వీడియో మీకు చూపిస్తాను. కాబట్టి ప్రియ దేని రైట్ బ్రదర్స్, ఎవరు రైట్ బ్రదర్స్ హెలికాప్టర్ని కనుక్కున్నారు ఈ ఫ్లైట్. ఇంకా అది లాస్ట్ రోజు ఏంటి, లాస్ట్ రోజు ఆ పని ముగించేస్తే కొన్ని కోట్లలో డబ్బాలకు దొరుకుతాయి.
ఆ లాస్ట్ రోజు సండే వచ్చింది. ఆ పని విడిచిపెట్టి, అయ్యా ఈరోజు మేము పని చేయాలి. ఇలా అయ్యా లేదు ఈరోజు మీరు చెయ్యాలి, మనకి చాలా ఆర్డర్స్ ఉన్నాయి, వాళ్ళకి పంపించాలి, మీరేంటి వదిలేస్తున్నారు? నో 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 నో, నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చి ఈరోజు మేము పని చేయము, ఈరోజు మేము దేవుని మందిరానికి పోతామన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడే మాకు ఈ జ్ఞానం ఇవ్వకపోతే ఈ హెలికాప్టర్ మేము ఎక్కడ చేస్తామన్నారంట. హల్లెలూయా, నిజమే కదా. దేవుడు ఆ జ్ఞానం ఇవ్వకపోతే ఈ విమానం కానీ హెలికాప్టర్ మేము ఎక్కడ కనిపెడతాం? మనమైతే మా అయ్యగారు అడిగితే ఏ కడుపు నొప్పో ఏ నడుపు నొప్పో చెప్పేద్దాం, ఆయన ఒక ఎర్రోడు ఏం చెప్పి నేను నమ్మేస్తాడు. నేను ఎర్రోడిని కావచ్చు, నా దేవుడు ఎర్రోడు కాదు. హల్లెలూయా, నా దేవుడు సర్వజ్ఞాని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయం. ఎందుకు దేవుని సన్నిధికి రావాలంటే, ప్రభువా గత సోమవారం నుండి ఎంతవరకు నన్ను కాచి కాపాడు, నా పనిలో సహాయం చేసు, నా ప్రయాణాల్లో సహాయం చేసు, తోడు నీడగా ఉన్నావు, నాకు ఇచ్చిన బలాన్ని బట్టి, నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి అని దేవునికి వందనాలు చెప్పడానికి. రెండవదిగా మరలా రేపటి నుండి మరలా ఆదివారం వరకు కావలసిన బలాన్ని, శక్తిని పొందుకోవడానికి దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక్క ఆదివారం పనికి వెళ్ళిపోతే ఏం కాదులే, నువ్వు వెళ్ళిపోతే ఈ ఒక్క ఆదివారమే పని ఉంటుంది. మరలా సోమవారం నుండి శనివారం వరకు నువ్వు ఇంక ఇంట్లో కూర్చోవడమే. సోమవారం నుండి శనివారం వరకు నీకు పని కావాలా, లేదంటే ఆదివారం ఒక్కరోజు పని కావాలో నువ్వు నిర్ణయించుకో. లేదయ్యా నాకు వారం అంతా పని కావాలంటే వారంలో మొదటి రోజైన ఆదివారం మనం దేవునికి ఇచ్చేవాలి. హల్లెలూయా. మొదటి వారాన్ని మనం దేవునికి ఇచ్చేస్తే మిగతా 6 రోజులు దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు మనకి బలాన్ని ఇవ్వకపోతే ఎక్కడి నుండి అది మనకి బలం వచ్చేది? దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వకపోతే ఎక్కడి నుండి ఆరోగ్యం వచ్చేది మనకి? దేవుడు మనకు ఆయుష్ ఇవ్వకపోతే ఎక్కడొచ్చేది మనకి ఈ జీవితము? కాబట్టి ప్రభువా, ఎంత బలహీనంగా ఉన్నా నేను నీ సన్నిధికి వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఆ కూర్చుండేది ఏదో ఇంట్లో కూర్చునే కన్నా, ఆ పడుకునేది ఏదో ఇంట్లో పడుకునే కన్నా, కష్టమో నష్టమో పాకుడుకుంటైనా ఎలాగో మొత్తానికి ఇలా సన్నిధానంలో కూర్చుంటానని నువ్వు రా, తప్పకుండా దేవుడు నూతన బలాన్ని, నూతన శక్తిని నా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడే దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల చేసిన ప్రతి మేలుకు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించేవారుగా మనము ఉండాలి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, మీ వందనాలు, మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని కనపరుస్తున్నాం. ఇంతవరకు మీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు. ఆన్లైన్లో కూడా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో వారిని కూడా మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అలాగే కళ్ళు మూసుకొని మనం బల్లారాధనలో మనం ముందు కొనసాగుదాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.